నమస్కారం జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు. వారితో మాట్లాడాలి అనుకున్న వారు స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్స్ కి కాల్ చేసేయండి. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే గురుగారు, మనం చూస్తున్నాం ఇప్పుడు తుల, వృశ్చిక, అదేవిధంగా ధనుస్సు రాశులకి 7.5 సంవత్సరాలుగా శని నడుస్తోంది అంటున్నారు. దాని గురించి ఒకసారి వివరించండి. తులారాశికి అలాగే వృశ్చిక రాశికి ధనుసు రాశికి 7.5 సంవత్సరం శని అని చెప్తారమ్మా. ఇక్కడ తులారాశికి వచ్చేసి కుటుంబ స్థానంలో శని, అలాగే వృశ్చిక రాశికి జన్మ శని, అలాగే ధనుర్ రాశికి వ్యయంలో ఉన్నటువంటి శని. కాబట్టి ఈ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి శని 7.5 సంవత్సరం శనిల్లో కూడా ఒక్కొక్క సంబంధంగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటిది. ఇప్పుడు తులారాశికి 1.5 year ఉంటుంది, అదేవిధంగా వృశ్చిక రాశికి 4 సంవత్సరాలు ఉంటుంది, అదే ధనుర్ రాశికి అయితే ఇంకా 5.5 సంవత్సరం, దాదాపుగా 5 సంవత్సరాలు ఉండేదానికి అవకాశం ఉంది. 5.5 సంవత్సరం దాకా అవకాశం ఉంది, 5.5 6 సంవత్సరాలు. ఎందుకంటే ధనుర్ రాశిలో ఆల్రెడీ 1 year వచ్చింది, 7.5 సంవత్సరం కాబట్టి ఇంకా 6.5 సంవత్సరం ఉందన్నమాట. కాబట్టి ఈ వ్యయంలో ఉన్నప్పుడు ఒకలాగా పరిస్థితి ఉంటుంది, జన్మలో ఉన్నప్పుడు ఒకలాగా, అలాగే కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు ఒకలాగా. కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు ధన సంబంధమైనటువంటిది, జన్మలో ఉన్నప్పుడు ఆరోగ్య సంబంధమైనటువంటి 12వ ఇంట్లో కూడా ఉన్నప్పుడు అన్ని విధాల ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి శనికి తప్పకుండా మనం అభిషేకం చేసుకుంటూ ఉండటం, అలాగే శనికి దీపం పెట్టి ఆరాధన చేయటం తప్పక మర్చిపోకుండా ఈ రాశుల వారు చేసుకోవటం వల్ల 7.5 సంవత్సరం శనిలో ఉన్నటువంటి జరిగే ఆకస్మికమైనటువంటి అనారోగ్యము, అలాగే ధన సంబంధమైన, కుటుంబ సంబంధమైన, అలాగే వృత్తి సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఊరట ఉంటుంది. గురుగారు, మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి. శ్రీవాణి గారు విజయనగరం నుంచి. నమస్కారం అండి. నమస్తే అండి. కాల్ కట్ అవుతుంది, ఇంకో కాల్ తీసుకుందాం. హలో. ఓకే అండి, ఎవరి గురించి? ఓకే అండి, డైరెక్ట్గా మాట్లాడండి, ఫోన్లో మాట్లాడండి. హలో హలో. టీవీ చూడొద్దండి, డిస్టర్బెన్స్ వస్తుంది. హలో, చెప్పండి. మా బాబు పేరు కృష్ణకిరణ్ అమ్మా, విజయవాడ నుంచి చేస్తాను. 15/5/85 అమ్మా. 15/5/85. టైం చెప్పండి. 11:45 అమ్మా. టీవీ వాల్యూమ్ తగ్గించండి, చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి. 11:45 అమ్మా ఉదయం. తగ్గిస్తున్నానమ్మా, తగ్గిస్తాను. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. బాబుది వైవాహిక జీవితం గురించి అమ్మా. ఓకే అండి. గురుగారు, ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి మీనరాశి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదం. కర్కాటక లగ్నానికి 4వ ఇంట్లో కేతు, పంచమంలో శని వక్రించి, సప్తమంలో 6వ స్థానాధిపతి అయినటువంటి గురువు జాతకంలో నీచ స్థితిలో 7వ ఇంట్లో ఉండటం, అలాగే 9వ ఇంట్లో శుక్రచంద్రుల యొక్క కలయిక, శుక్రుడు ఉచ్చ స్థితిలో, 10వ ఇంట్లో బుధరాహువుల యొక్క కలయిక, లాభంలో రవికుజుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. అయితే ఇక్కడ జాతకరీత్యా పంచమంలో శని ఉండి సప్తమ స్థానాన్ని తన 3వ దృష్టితో అక్కడ ఉన్నటువంటి గురువుని చూడటం వలన, అలాగే గురువు నీచలో ఉన్నాడు, 6వ స్థానాధిపతి, 6, 8, 12 స్థానాధిపతులు ఇక్కడ శుభస్థానాల్లో ఉన్నప్పుడు ఇబ్బంది కలగజేస్తుంది. కళత్రకారకుడైనటువంటి ఇక్కడ శని ఈయన జాతకానికి కళత్రకారకుడు, కానీ కళత్రానికి కారకుడు శుక్రుడు ఉచ్చులో ఉన్నప్పటికీ చంద్రుడితో ఉండటం అది మంచిదే అయినప్పటికీ కూడా, కానీ గురువు 7వ ఇంట్లో నీచ స్థితిలో ఉండిపోవటం ఇక్కడ ఇబ్బంది కలగజేస్తుందమ్మా వివాహ జీవితానికి. అది కేతు మహాదశ జరుగుతుంది, 2016 జూన్ వరకు కూడా ఉంటుంది. ఆ తర్వాత కేతువులో శని వస్తాడు. శని సప్తమాధిపతి అయి, అష్టమాధిపతి అయి పంచమంలో ఉన్నప్పుడు ఆ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి యొక్క అంతర్దశ జరుగుతుంది, కాబట్టి అక్కడ మేలు చేసేదానికి అవకాశం ఉంటుంది. కానీ గురువు జీవితకాలం అక్కడ సప్తమ స్థానంలో ఆయన జన్మచక్రంలో ఉంటాడు కాబట్టి 6వ స్థానాధిపతి అయి తప్పకుండా గురువుని సేవించుకోవటం, దక్షిణామూర్తిని సేవించమని చెప్పండి, గురు దక్షిణామూర్తిని. తప్పకుండా వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. గురుగారు, మరో కాల్ తీసుకుందామండి. శివ గారు తెనాలి నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? వెంకటేష్ గురించి అండి. వెంకటేష్, డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 8 జూన్ 89. 8 జూన్ 89. సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్యలో అండి. ఓకే అండి.
సమస్య ఏంటండి? ఈ అబ్బాయికి 6 సంవత్సరాల నుంచి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ట్రీట్మెంట్ ఇప్పించిన ఉపయోగం లేకుండా పోతుంది. ఆరోగ్యం ఎప్పుడు బాగుపడుతుంది, సెటిల్ ఎప్పుడు అవుతాడని. ఓకే అండి. లగ్నం వచ్చేసమ్మా మిథున లగ్నం, రాశి వచ్చి కర్కాటక రాశి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం 1వ పాదమ్మ. లగ్నంలో శుక్రుడు ఉన్నాడు, శుక్రమహాదశ చూస్తుంది. 2వ ఇంట్లో కుజచంద్రుల యొక్క కలయిక. ఇక్కడ కుజచంద్రుల కలయిక యోగాన్ని ఇస్తుంది, ఇబ్బంది ఏమి భయపడాల్సిన అవసరం లేదు. 3వ ఇంట్లో కేతు, సప్తమంలో శని వక్రించి, 9వ ఇంట్లో రాహు, 12వ ఇంట్లో గురువు, రవి, బుధుడు. లగ్నాధిపతి అయినటువంటి బుధుడు 12వ ఇంట్లో ఉన్నాడు, రవితో గురువుతో కూడా ఉన్నాడు. అయితే శుక్రుడు పరివర్తన యోగం ఉంది కాబట్టి మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. శుక్రదశలో శుక్రుడి యొక్క అంతర్దశలో కూడా శని జరుగుతుంది. ఈ శుక్రుడు లగ్నంలో ఉండటం వ్యయాధిపతి అయి, లగ్నం అంటే శరీరం కాబట్టి వ్యయాధిపతి అయి ఉండటం వలన ఇక్కడ నెక్స్ట్ ఆగస్టు వరకు కూడా మీరు ఈ జాతకరీత్యా కొంత ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. ఆగస్టు తర్వాత నుంచి ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి కుజుడు జాతకంలో నీచ స్థితిలో ఉన్నందువలన, అయితే నీచ భంగం ఉంది కాబట్టి ఏమి ఇక్కడ పెద్ద ప్రమాదం ఏం లేదు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయించండి, అది మంచిది. తర్వాత ఆత్మకారకుడైనటువంటి రవి వ్యయంలో ఉన్నాడు కాబట్టి సూర్య నమస్కారాలు చేయించండి. దానివల్ల మనోధైర్యం పెరుగుతుంది, మానసికంగా బాధపడాల్సిన అవసరం ఉండదు ఇతనికి. నెక్స్ట్ ఆగస్టు 10వ తారీఖు 2016 ఆగస్టు నుంచి రవి మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ వస్తుంది. ఇప్పుడు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా అతని యొక్క ఆరోగ్యంతో పాటుగా అన్ని విధాలా అతను సెటిల్ అయ్యాడు. కానీ 7వ స్థానంలో శని జాతకంలో వివాహ దోషాన్ని ఇస్తాడు. సప్తమాధిపతి అయినటువంటి వాడు కూడా గురువు వ్యయంలో ఉన్నందువలన, కాబట్టి శని గురువులిద్దరికి కూడా నవగ్రహాల్లో ఉన్నటువంటి శనిగ్రహానికి గురుగ్రహానికి తప్పక పూజ చేయించడం మంచిదమ్మా. గురుగారు హైదరాబాద్ నుంచి కాలర్ అండి, దానింద్ర గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నా? నా గురించి మేడం. నేను 38/56 కానీ 31/8/56 కానీ డేట్ నాకు డౌట్ ఉంది. ఓకే అండి. మిథున రాశి ఆరుద్ర 3వ పాదం అండి. ఎన్ని గంటలకు పుట్టారు? టైం చెప్పండి. రాత్రి కూడా డౌటే సార్, 9 గంటల 10 గంటల అన్నది తెలియదు. 30వ తేదీ 31 అన్నది కూడా డౌటే సార్. మిథున రాశి ఆరుద్ర 3వ పాదం అని అయితే ఇంట్లో వాళ్ళు చెప్పారు. ఆరుద్ర అంటే కోడూరు అండి, దివ్ తాలూకా కోడూరులోనండి జన్మించింది. 31 వస్తుంది కదా మీకు ఆరుద్ర అంటే? ఆరుద్ర 31వ తేదీనా సార్? అవును. 56 ఆగస్టు 8/56 ఆరుద్ర వస్తుంది. 4వ పాదం వస్తుంది మీరు చెప్పిన టయానికి. 3 లేదు 4 వస్తుంది. మేషలగ్నం అవుతుంది. ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి, మేషలగ్నం నక్షత్రం మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం 4వ పాదం. లగ్నం నుంచి ఇక్కడ జాతకంలో కేతు 2వ ఇంట్లో కుటుంబ స్థానంలో నీచ స్థితిలో ధన సంబంధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత 3వ ఇంట్లో శుక్రచంద్రుల యొక్క కలయిక, విద్యాస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ కుటుంబాధిపతి అయినటువంటి శుక్రుడితో చేరి పరాక్రమ స్థానంలో ఉన్నాడు. పంచమంలో రవి గురువులు, పంచమాధిపతి పంచమంలో, అలాగే 6వ ఇంటికి అధిపతి అయినటువంటి బుధుడు 6వ ఇంట్లో, అష్టమంలో శని రాహుల యొక్క కలయిక, లాభంలో కుజుడు ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం కేతు మహాదశ జరుగుతుంది. కేతువులో కూడా గురువు జరుగుతూ ఉన్నాడు సార్ ఇక్కడ. అయితే ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు ఇక మెదటి నుంచి మీకు తొలగిపోయేదానికి అవకాశం ఉంటుంది. దీర్ఘాయువు, అష్టమ శని కాబట్టి ఆరోగ్య స్థానంలో ఉన్నటువంటి బుధుడు వలనే కొంత ఇబ్బంది కలగజేసేదానికి అవకాశం. కాబట్టి ఆ బుధ సంబంధంగా విష్ణువు యొక్క ఆరాధన చేయటం లేదా విష్ణువుని చదవటం ద్వారా ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు తొలగేదానికి అవకాశం ఉంటుంది. గోచార రీత్యా కూడా మీకు ఇప్పుడు వృచ్చిక రాశిలోనే శని ఉన్నాడు ఆరోగ్య స్థానంలో. కాబట్టి ఎముకల సంబంధమైనటువంటి ఇబ్బందులు ఇలాంటివి కలగకుండా ఉండాలి అంటే తప్పకుండా ఇక్కడ విష్ణు అవతారమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి శనివారం కూడా చక్కగా పూజించుకోవడం ద్వారా మీకు ధన సంబంధమైన, కుటుంబ సంబంధమైన, ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు మరో కాలర్ అండి, గన్నవరం నుంచి రోహిణి గారు. నమస్తే అండి. హలో, జూన్ 19, 1991 అండి. జూన్ 1991. టైం చెప్పండి. ప్రొద్దున పూట 10:20 అండి. ఓకే అండి. పేరండి? రోహిణి గారి గురించేనా తెలుసుకునేది? లేదండి, ప్రశాంత్. ఇతను ఫారిన్ లో సెటిల్ అవుతాడా, ఇక్కడే ఉంటాడండి? జాబ్ చేస్తాడు, బిజినెస్ లో సెటిల్ అవుతాడో చెప్తారని చేద్దాం. ఓకే అండి. ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా మిథున లగ్నం, మీన లగ్నం, రాశి సింహరాశి, నక్షత్రం ఉత్తరా నక్షత్రం 1వ పాదం. విద్యాస్థానంలో రవి బుధ కేతువులు, పంచమంలో గురువు శుక్రుడు కుజుడు, అలాగే 6వ ఇంట్లో చంద్రుడు, జాతకంలో దశమ రాహు, లాభంలో శని వక్రించి ఉన్నటువంటి జాతకం, బుధాదిత్య యోగం ఉన్నటువంటి మంచి జాతకం. ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతుంది.
ఈ రాహు మహాదశ ఉంది కాబట్టి వృత్తి కోసం కంపల్సరిగా తను పుట్టినటువంటి దేశం నుంచి బయటకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది, బయటే సెటిల్ అయ్యేదానికి అవకాశం. బిజినెస్ వైజ్గా కన్నా కూడా ఇతనికి స్వశక్తితో ఎదిగేదానికన్నా అంటే ముందు కొన్ని రోజులు ఈ రాహు మహాదశ అనుభవం నేర్పించేదానికి తప్పకుండా ఈయన్ని ఉద్యోగం అనేటువంటిది 2021 వరకు చేయవలసి ఉంటుంది. 2021 తర్వాత ఆయనకి స్వశక్తితో పైకి అంటే ఆయన వ్యాపారం చేసుకొని పైకి ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. ఇంకో కాల్ తీసుకుందామండి. మార్కాపురం నుంచి కొండారెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి? నా పేరు జనార్దన్ అండి. మా నాన్నగారి పేరు కొండారెడ్డి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా నాన్నగారి గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 24/5/1976. 76. టైం? 24/5/76. అవునండి. టైం చెప్పండి. ఎన్ని గంటలకు పుట్టాడో నాన్నగారు చెప్పండి అమ్మా. 5 నుంచి 6 లోపు అండి. ఉదయమా? సాయంత్రం. ఏ ఊర్లో పుట్టారమ్మా? మార్కాపురం. వీరి లగ్నం వచ్చి తులా లగ్నం అమ్మ. రాశి వచ్చేసి ఈయనది మీన రాశి, నక్షత్రం రేవతి నక్షత్రం 1వ పాదం. జాతకరీత్యా అనారోగ్యం ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుందమ్మా. ఇప్పుడు గోచారంలో 6వ ఇంట్లో గురువు ఉన్నాడు. జాతకంలో ఇక్కడ లగ్న రాహు, 6వ ఇంట్లో చంద్రుడు, సప్తమ గురువు కేతువులు, అష్టమంలో శుక్రుడు, రవి, బుధుడు వక్రించి, 10వ ఇంట్లో శని కుజుల యొక్క కలయిక. శ్రమించి జీవితాన్ని సాధించవలసినటువంటి జీవితం అయింది. తర్వాత శుక్రదశ ఇక్కడ జాతకంలో కేతు యొక్క అంతర్దశ జరుగుతుంది 2016 జూలై వరకు. ఆ తర్వాత రవి మహాదశ వస్తుంది. రవి పాపగ్రహమై ఇక్కడ పాపస్థానంలో ఉన్నందువలన ఆ అష్టమంలో బుధుడితో కూడా ఉన్నందువలన శుక్రుడితో కూడా కతే ఇక్కడ ఈ రవి దశ కొంతవరకు యోగకారకంగా ఉంటుంది. ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల కోసం ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమనండి. అలాగే అష్టమాధిపతి అష్టమంలో లగ్నాధిపతి అంటే ఈ శరీరానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఆయన జాతకంలో ఆయుష్కారకుడై చక్కగా ఉన్నాడు. ఇక్కడ శుక్రమహాదశ జరుగుతుంది. కొంత ఆరోగ్యం తప్పకుండా ఇబ్బంది పెడుతుంది ఇక్కడ. కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమని చెప్పండి. దానివల్ల మంచి ఫలితం ఉంటుందమ్మా. నల్గొండ నుంచి స్రవంతి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి, శ్రవంతి గురించి తెలుసుకోవాలి. స్రవంతి. డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. జూలై 30, 1993. 93. టైం చెప్పండి. సాయంత్రం 4:15, 4:15, 4 సమస్య ఏంటండి? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? లైఫ్ ఎట్లుంటది? ఓకే అండి. ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా ఇది ధనుర్లగ్నం, ధనుర్రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 3వ పాదం. లగ్నంలో చంద్రుడు, పరాక్రమ స్థానంలో శని వక్రించి, 6వ ఇంట్లో కేతు నీచ స్థితిలో, 7వ ఇంట్లో బుధుడు శుక్రుడు యొక్క కలయిక. ఈ శుక్రుడు కానీ లేకుండా ఉన్నట్లయితే దోషం ఉండేది కాదమ్మా. ఇక్కడ బుధుడు ఉన్నాడు, అది భద్రయోగం ఇచ్చినప్పటికీ కూడా స్వస్థానంలో ఉండి ఇక్కడ శుక్రుడు కూడా ఉండటం వలన అది కొంత వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి కళత్ర దోషం ఉంటుంది. తప్పకుండా శుక్రదోషానికి అమ్మవారిని పూజ చేసుకోవాలి. గౌరీ కళ్యాణం చేయించండి వివాహ జీవితానికి సంబంధించి. అష్టమ రవి, 9వ ఇంట్లో కుజుడు, తర్వాత దశమ గురువు లాభంలో అంటే 12వ ఇంట్లో రాహు నీచ స్థితిలో ఉన్నటువంటి జాతకం ఇక్కడ. అయితే శుక్రమహాదశలో కేతు యొక్క అంతర్దశ ఇది 2016 వరకు కూడా వివాహానికి ప్రయత్నం చేయవద్దు. తర్వాత ప్రయత్నం చేద్దరు. 2016 అక్టోబర్ 4వ తారీఖు తర్వాత రవి మహాదశ వస్తుంది. ఆ తర్వాత మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ శుక్రదోషం ఉన్నది. ఈ శుక్రదోషం వలన తప్పకుండా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి గౌరీ కళ్యాణం ఈ పాప పేరు మీద చేయించడం చాలా మంచిది. మరో కాల్ తీసుకుందామండి. ప్రకాశం నుంచి మహాదేవి గారు, నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే అండి. మహాదేవి గారు. డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 3/3/1984 అండి. 84. టైం చెప్పండి. మార్నింగ్ 8:30 to 9:30 మేడం. 8:30 to 9:30. సమస్య ఏంటండి? జాబ్ ఇప్పుడు వస్తుందండి. ఓకే. వివాహం అయిందమ్మా? అయింది సార్. ఇక్కడ జాతకంలో వచ్చేసి మీకు లగ్నం మేషలగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం పూర్వాభద్ర నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి 2వ ఇంట్లో రాహు ఉచ్చస్థితిలో, 7వ ఇంట్లో శని ఉచ్చస్థితిలో, అలాగే కుజుడితో కూడా. కుజుడు ఇక్కడ దోషాన్ని ఇస్తున్నాడమ్మా, కొంత జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 8వ ఇంట్లో కేతు ఉచ్చస్థితిలో, 9లో గురు లక్ష్మీ యోగంలో, 10లో శుక్రుడు, లాభంలో చంద్రుడు, రవి, బుధుడు ఉన్నటువంటి జాతకం. ఒక కుజదోషం ఉంది. తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయించుకునేది మంచిది. ఇప్పుడు బుధ మహాదశ జరుగుతుంది. బుధుడు ఆరోగ్య పరాక్రమాధిపతి అయి లాభంలో ఉన్నాడు.
ఇక్కడ వృత్తి స్థానంలో వచ్చి శుక్రుడు ఉన్నాడు. వృత్తి స్థానాధిపతి శని శాస మహాపురుష యోగంలో చక్కగా ఉన్నటువంటి జాతకం. మీరు మార్చి లోపుగా ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది. తప్పక ఈ కుజ దోషానికి పరిహారం చేసుకోండి. గురుగారు నల్గొండ నుంచి సతీష్ గారు, నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. ఓకే అండి, టైం మీ ఎవరిదైనా మీ పిల్లలు కానీ ఎవరిదైనా ఉందా సార్? ఏం పేరు మీ పేరు? సతీష్. సత్యనారాయణ గారు, హలో. చెప్పండి. సత్యనారాయణ గారు, ఇప్పుడు మీరు చేసినటువంటి టయాన్ని బట్టి నేను ఇప్పుడు చెప్పవలసి ఉంటుంది ప్రశ్న లగ్నం ప్రకారం. ఇక్కడ జాతక రీత్యా మీకు టైం లేదన్నారు, పేరు ప్రకారమే నేను చెప్పాలి. పేరు ప్రకారం అయితే మీది కుంభరాశి కిందకు వస్తుంది. ఇప్పుడు గోచార రీత్యా మీకు సప్తమంలో గురువు ఉన్నాడు. ఈ గురువు వచ్చే ఆగస్టు వరకు కూడా ఉంటాడు. ఈ వచ్చే ఆగస్టు లోపుగా వివాహ జీవితానికి మీరు ప్రయత్నం చేయండి, వివాహం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి స్థానంలో ఇక్కడ శని గోచార రీత్యా కూర్చొని ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఆ శనికి కూడా ఇక్కడ మీరు పూజ చేయించుకోండి. వృత్తిలో కూడా మీరు చక్కగా స్థిరపడేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏమీ లేదని చెప్పేసి అసలు ఫోనే చేయొద్దని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ ఎవరు జాతకం చెప్పాలన్నా ఏదో పేరుతో మీకు చెప్పేస్తే సరిపోదు. కాకపోతే మీరు అడిగిన దానికి ప్రశ్న లగ్నం ప్రకారం మీకు నేను జాతకం చెప్పడం జరుగుతుంది తప్ప వాస్తవంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఎవరికి కూడా జన్మ చక్రం అనేది రాదు. గురుగారు విజయవాడ నుంచి తులసి గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరు చెప్పండి. మా వారి గురించి అండి. పేరు చెప్పండి. పేరు సంపత్. సంపత్. డేట్ ఆఫ్ బర్త్ 19/4/1960. టైం చెప్పండి. టైం మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషానికండి. ఓకే అండి, సమస్య ఏంటండి? అంటే బిజినెస్ దేంట్లో కలిసి రావాలి, అసలు ఏం బిజినెస్ చేయాలంటే. ఓకే అండి. ఈయన లగ్నం వచ్చేసమ్మా ఈయనది కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం 2వ పాదం. వృత్తి స్థానంలో ధనాధిపతి అయినటువంటి రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇక్కడ గవర్నమెంట్ సంబంధమైనటువంటి బిజినెస్లు అంటే కాంట్రాక్ట్స్ అలాంటివి కానీ లేదా రాజకీయ సంబంధంగా ఏదైనా కానీ ఆయన కలిసి వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే బిజినెస్ కారకుడైనటువంటి వాడు బుధుడు అనమాట. ఈ బుధుడు నీచ స్థితిలో కూర్చొని ఉన్నాడు కాబట్టి బిజినెస్ అనేటువంటిది కొంచెం ఒడిదుడుకులు ఉంటూనే ఉంటుంది. అయితే శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు 9వ ఇంట్లో, నీచభంగ రాజయోగం ఉంది కేతుతో. అయితే జాతకంలో కుజదోషం కూడా ఉంది. దశమాధిపతి అయినటువంటి కుజుడు జాతకంలో 8వ ఇంట్లో ఉండిపోవటం వలన ఏ పని చేసినా కూడా అందులో డెవలప్మెంట్ ఉండకుండా పోవటానికి గల కారణం. కాబట్టి ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళమని చెప్పండి, తప్పకుండా అన్నిట్లోనూ ఉన్నతి సాధించేదానికి అవకాశం. గురుగారు విజయవాడ నుంచి ప్రభాకర్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రభాకర్ గారు, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. టీవీ చూడొద్దండి, డైరెక్ట్గా మాట్లాడండి, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. చెప్పండి. 68 మార్చి 2 మేడం. 68 మార్చి 2 మేడం. మార్చి 2. టైం తెలుసా అండి? తెలియదు మేడం. టైం తెలీదు. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సమస్య ఏంటి? నా గురించి ఆస్తి వివాదంలో ఉంది, అది ఏమైనా ఎలా ఉంటుంది అనేది దాని గురించి, ఆరోగ్యం గురించి గురూజీని అడగలను. ఓకే అండి, మాట్లాడండి. ఇక్కడ 2 మార్చ్ 1968 వచ్చేసి రాశి వచ్చేసండి మీనరాశి, నక్షత్రం వచ్చేసి రేవతి నక్షత్రం 3వ పాదం. ఆరోగ్య సంబంధంగా లగ్న రాశి అధిపతి అయినటువంటి వాడు గురువు 6వ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు మీనరాశికి సింహరాశిలో గురువు కూర్చొని ఉండటం వలన ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగటానికి గల కారణం. మీ రాశిలోనే శని కుజుల యొక్క కలయిక రాహుతో కూడా ఉన్నది. ప్రస్తుతం మీకు చంద్రమహాదశలో కుజుడి యొక్క కేతు యొక్క అంతర్దశ జరుగుతుంది కాబట్టి అందులో శని యొక్క ప్రత్యంతరదశ జరుగుతుంది కాబట్టి మీకు ఈ కోర్టు సంబంధమైనటువంటి ఇబ్బందులు అనేవి ఉన్నాయి. జనవరి 17 తర్వాత కోర్టు సంబంధమైనటువంటి విషయాలు మీకు సానుకూలంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ గురువు 6వ ఇంట్లో ఉండటం వలన లివర్ సంబంధమైనటువంటి ఇబ్బందులు,
అలాగే ఈ స్కిన్ సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగేదానికి అవకాశం ఉంది. ఒకసారి మీరు చెక్ చేయించుకుంటే బాగుంటుంది. గురువు వచ్చే ఆగస్టు వరకు ఉంటాడు కాబట్టి గురువుని సేవించుకోవటం ద్వారా లేదా శనగల దానం ఇవ్వటం ద్వారా కొంతవరకు ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మరో కాలర్ కావలి నుంచి మధుస్మిత గారు. నమస్తే అండి. నమస్తే అండి మధుస్మిత గారు. హలో హలో మేడం, నా పేరు మధుస్మిత, నెల్లూరు నుండి మాట్లాడుతున్నాము. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి తెలుసుకోవాలి. పేరు చెప్పండి. వేణుగోపాల్ రెడ్డి. వేణుగోపాల్ రెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ 1982 82 సెప్టెంబర్ 10. సెప్టెంబర్ 10. టైం చెప్పండి. టైం కరెక్ట్ తెలియదండి. ఆత్మకూరు జిల్లా, ఆత్మకూరులో పుట్టారు. ఓకే అండి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు. సమస్య ఏంటండి? ఆయన జాతకం ఎలా ఉంది, ఏం చేస్తున్నా కలిసి రావడం లేదు, చాలా కష్టపడతారు. ఓకే అండి. ఏది ఆఫీస్ లో వాళ్ళ పై అధికారులతోటి బాగా ఎక్కువ ప్రెషర్ వస్తుంది. ఆయనకి సర్పదోషం ఉంది. కాల సర్పదోషానికి 80% వరకు చంద్రుడు మాత్రమే బయట ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో ఉన్నాయి. తప్పకుండా రాహుకేతులకు పూజ చేయించండి, అది మంచి జరుగుతుంది. ఎందుకంటే దానివల్లనే ఏదైనా సరే ఒక పని అనుకున్నప్పుడు దాంట్లో ఇబ్బంది కలగటానికి గల కారణం ఏంటంటే తప్పకుండా సర్పదోషం ఉన్నటువంటి ఎవరికైనా సరే ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళేటప్పుడు ఆటంకాలు తప్పకుండా కలుగుతాయి. ఎందుకంటే మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాలను మనకి అందకుండా ఈ రాహుకేతులు అడ్డుపడతాయి కాబట్టి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి రాహుకేతులకి చక్కగా మీరు ప్రతి సంవత్సరం కూడా కాళహస్తిలో పూజ చేయించమనండి, తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు, మనం చూస్తూ ఉంటాం వయసు దాటిపోయినా చాలా మందికి వివాహం జరగదు. అంటే అలాంటి వారు ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, ఏ విధంగా పూజలు చేస్తే బాగుంటుంది? ఇక్కడ జాతకంలో ఒకసారి దోషం ఉన్నదే అంటే దానికి ఎటువంటి పరిహారం అన్నా అదేంటంటే జ్వరం వచ్చినప్పుడు మాత్ర వేసుకొని తగ్గించుకోవటమే. కానీ మళ్ళీ జ్వరం రాదా అని అడిగితే వస్తుంది. కాబట్టి అలాగా జాతకంలో ఉన్నటువంటి దోషానికి ఏదైతే పరిహారం చెప్తూ ఉంటామో దాన్ని తప్పకుండా చేసుకోవాలి. వయసు అయిపోయినా కూడా వివాహం అంటే ఆ జాతకంలో వివాహ యోగం ఉంటేనే జరుగుతుంది. అంతేకాని యోగం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం జరిగేదానికి అవకాశం ఉండదు. గురుగారు, చాలా కృతజ్ఞతలండి. మంచి పరిష్కార మార్గాలు వివరించారు మా కాలర్స్కి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇది వాళ్ళ జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.